కొన్ని మాటలు మనం ధ్యానించుకుని మనలో ప్రార్థన చేసుకుంటూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంచాలి. చదువుబడిన వాక్య భాగంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది అని సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్సు సేవకులైన మేము మొదట కలిగి ఉండడం కాదు, తర్వాత విశ్వాసులైన మీరు కూడా కలిగి ఉన్నారు. అట్టి మనసు దేవుడు మనందరికీ దయచేయడం కాక. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది అన్నట్టు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? సాధారణంగా తల్లిదండ్రి ఒక మనసు పిల్లలు కూడా కొన్ని స్వభావాలు కలిగి ఉంటారు, అది వేరు. కానీ పరలోకంలో ఉంటున్నటువంటి యేసయ్య ఆయన లాంటి మనసు మనం కూడా కలిగి ఉంటారని ప్రభు కోరుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభు సన్నిధిలో మనం కూడా ఉండగలము. అట్టి మనసు లేకపోతే సంఘం ప్రభు యొక్క రాకడలు ఎంత కూడా లేదు. క్రీస్తు లాంటి మనస్సు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అందుకొరకే దేవుడు రక్షించి బాప్తిజం తీసుకునేటట్టు చేసి ఈ సంఘానికి ప్రభు తీసుకొని వచ్చారు. క్రీస్తును ఎరగక వరకు వేరే వేరే అనేక రకములైనటువంటి మనస్సులు ఉండి అవి సాతానుకు సంబంధించిన మనస్సులు ఉండవచ్చు, క్రీస్తుకు విరోధమైనటువంటి మనస్సు ఉండవచ్చు, దేవుడు ఇష్టపడని మనస్సు ఉండవచ్చు, ఇష్టానుసారంగా జీవించే మనస్సు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు క్రీస్తు తన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరచి ఆయన లాంటి మనసు కలిగి ఉండడానికి ఈ మార్గములను ప్రభు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాటలు నేర్చుకుంటే, ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అంటాడు. ప్రభు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. క్రీస్తు మనస్సు ఎలాంటిదో ఎవరికైనా తెలుసా? తెలిసి ఆ విధంగా నడుచుకోగలరా? యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతోనూ ప్రజలతోనూ సంచరించి తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడి సంభాషిస్తున్నప్పుడు ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడో కొందరు తెలుసుకున్నారు, మరికొందరు తెలుసుకోలేకపోయారు. సాధారణంగా ఒక కొత్త కోడలు ఇంటికి వచ్చిందనుకోండి, ఆ ఇంట్లో అత్త కోడలు సెట్ అవ్వాలంటే దగ్గర 2-3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనసులు కలవాలి కదా, అర్థం చేసుకునే మనసు ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలన్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కొత్త కాపురానికి వచ్చిన వాళ్ళైనా మనసులు కలవనప్పుడు గొడవలు వస్తాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. ఆయన కట్నం తీసుకొని, వాళ్ళమ్మ కట్నం తీసుకొని అని చెప్పి కట్నం 5 లక్షలు కట్నం తీసుకొని పెళ్లి చేశాడు. కట్నం తీసుకున్నప్పుడు నుంచి వాళ్ళంతా ఏడుకో తిరుగుతారు. ఆ అమ్మాయి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందనుకో వెంటనే ఫోన్ చేస్తున్నారు, అమ్మా నన్ను ఇలా
నా భర్తగా తిడుతున్నాడు, ఏంట్రా అని తిట్టాడు. నా కూతుర్ని బాగా చూసుకుంటున్నావా లేదా అంతా అనుకుంటాడు. కొత్తలో అర్థం కాని పరిస్థితి. 2 సంవత్సరాలు విడాకులు కలిగి 2 సంవత్సరాలు దూరం అయిపోయాడు. నేను ఆ ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్తే ఆ సహోదరుడు తన సమస్య చెప్పుకొని ఏడ్చాడు. అప్పుడు ఆ సహోదరుని కూడా కూర్చోబెట్టి, అమ్మా నీవు ఇలా ఉండకూడదమ్మా, అబ్బాయి మంచోడు కదా. ఎందుకంటే వాళ్ళ మనసులు కలవని పరిస్థితి, అర్థం చేసుకునే మనసు లేని పరిస్థితుల్లో కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పి అమ్మాయికి అలా ఉండకూడదమ్మా అని వాక్యాలు కొన్ని చూపించి ఆ తర్వాత చెప్తే ఆ సహోదరి మారుమోసుకుంది, బాప్తిసం తీసుకున్నది. ప్రశాంతి అని కూడా పేరు పెట్టారు. లక్ష్మి అంటే ప్రశాంతి అని పేరు పెట్టారు. ఆ తర్వాత 2 పిల్లలు కలిగారు. ఇప్పుడు ఇక్కడే తమిళనాడులోనే ఒక ప్రాంతంలో వాళ్ళు ఉద్యోగం చేసుకొని సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భార్య భర్త మనసు లేక కుటుంబంలో అత్త కోడలు కుటుంబస్తుల మధ్యలో మనసులు కలవాలి. కలిస్తేనే యూనిటీగా సంతోషంగా వెళ్ళగలదు. మనసులు కలవకపోతే గొడవలు, అసమాధానాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రియమైన వల్ల పౌలు అంటాడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వాళ్ళము. మనము గతంలో రకరకాల మనసులు కలిగిన వాళ్ళం ఉన్నా ఇప్పుడైతే క్రీస్తు మనసు కలిగి ఉండటానికి ఈ మార్గంలో తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో ఆయన వేయబడటానికి ముందుగా శిష్యులతో సంభాషిస్తూ చాలా విషయాలు శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో యేసయ్య మనసు ఎలాంటిదో కొన్ని మనం బైబిల్లో 4 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడండి. మొదటిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వాక్యంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఆ మాట మనం గమనించండి. యేసయ్య తన చేతికి సమస్తమును తండ్రి అప్పచెప్పాడని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. ఆయనలో యేసయ్యలో ఉన్న మనసు ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నుండి లోకానికి పంపింపబడ్డాడు. అందుని క్రితమే యోహాను సువార్త 3:16లో రాయబడింది ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు మన రక్షణార్థులు. తద్వారా ఆయన లోకానికి వచ్చి మన నిమిత్తమై ప్రాణత్యాగం చేసి కల్వారి శిలువలో మరణించి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఈ లోకానికి పంపింపబడ్డ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనల్ని రక్షించడానికి ఆయన పంపింపబడ్డాడు. హల్లెలూయా. మనకు రక్షణ కలిగింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి పంపింపబడ్డ ఉద్దేశాలు యావత్తు నెరవేర్చబడ్డాయి. అందుకే ఆ అధ్యాయంలో యేసయ్య అంటాడు, యేసయ్య తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఈ మాటలో ఉన్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి మనస్సు. సరే, పరలోకపు మనస్సు అంటారు. పరలోకపు మనస్సు తండ్రి యొద్ద నుండి పంపింపబడ్డాడు, మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి. ఇది ఏ మనస్సు? పరలోకపు మనస్సు. నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను మళ్ళా పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాడును అని యేసు ఎరిగి లోకములో తండ్రి యొక్క చిత్తాన్ని చేసి ముగించారు. పరలోకపు మనస్సు కలిగిన వారు యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని ప్రజలైన మనము కూడా అట్టి పరలోకపు మనస్సు మనమందరము కలిగి ఉండము కాక. పరలోకపు మనస్సు అంటే ఏంటి? 2 రకములైన మనసులు ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వాక్యంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో, దీని క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాడు అయితే
పైన వాటిని వెనుకడి కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుని ఏమైనా మీరు మృతి పొందుతుంది. చూడండి, అక్కడ రాయబడిన మాటలు 2 రకములైన మనసులు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన మనస్సు, రెండవది పరసంబంధమైనటువంటి మనస్సు. పౌలు అంటాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళైతే, యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానంలో మీరు పాలుభాగస్తులైన వాళ్ళైతే, రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు దేవుని ప్రజలతో మీరు ఎదుగుతున్న వాళ్ళైతే, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుండా అంటాడు. 2 రకములైన మనస్సు. ఇంకొకటి పరసంబంధమైన మనస్సు. ఈ 2 మనస్సులో మనం ఏ మనస్సు కలిగి ఉన్నాం? పైన వాటి మీదనే మనసు కలిగి ఉండండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు అంటాడు. అయితే మానవుని యొక్క మనసు ఇప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీదనే ఉండేటట్టు సాతానుడు క్రియ చేస్తాడు. భూ సంబంధమైన మనసు అంటే ఏం తిందామా, ఏం త్రాగుతామా అని, ఇది భూ సంబంధమైన మనసు. అందుకే యేసయ్య అంటాడు మత్తయి వార్త 6వ అధ్యాయంలో, మీరు ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని ఆహారాల గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింతించకూడి. 6వ అధ్యాయము 31వ వాక్యం. చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే చింతించుదురు, విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చూడండి, ఇది భూ సంబంధమైన మనసు. ఏం తిందామా, ఏం ధరించుకుంటామా, ఈ మనస్సు లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. ఫ్యూచర్ గురించినటువంటి ఆలోచన, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన. ఏం తిందామా, ఏం ధరించుకుందామా, 2 రోజులు ఆదివారం వచ్చింది, ఏం వండుకుందాం, ఏం తెచ్చుకుందాం, ఇది రొటీన్గా ఏం చేసుకుందామంటే అని అంటారు. ఏమంది మామూలే బ్రాడ్గేజ్ రొటీన్గా ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని, రేపటి గురించి ఇవన్నీ ఓకే. ఇవి భూ సంబంధమైన మనసు. వీటి మీదే మనసు ఫోకస్ చేసుకొని ఉండకుండా వీటన్నిటి విషయమై మనుషులు అన్ని జనులు విచారణ చేస్తారంటాడు. మనుషులు క్రీస్తుని ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురి ఏంటని అడిగితే వాళ్ళంటారు డబ్బు సంపాదించాలి ఎలాగైనా సరే. కానీ మనము అలా ఉండకుండా, అందుకే యేసయ్య అంటాడు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. అన్ని జనులు వీటి విషయమై విచారణ చేస్తారు, అట్టి మనస్సు కలిగి ఉంటారు. కాబట్టి దేవుని ప్రజలైన మనం అట్టి మనస్సు కాకుండా 33వ వాక్యంలో చూడండి, మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. రేపటి గురించి చింతింపబడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించడం ఏనాటికి ఆనాటికి చాలును. రేపేం జరుగుతుందో తెలియదు. పరిస్థితులు రోజు రోజుకి తారుమారైపోతున్నాయి. కరువు వస్తుంది, మత కలవలు ఎక్కువైపోతున్నాయి. ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడుచు ఉండగా రేపటి గురించి, తిండి గురించి ఆలోచన చేయకూడదు అని అంటాడు. అంటే ఒక ప్రీ ప్లాన్ కలిగి ఉండడం మంచిదే. యాకోబులో ఒక మాట మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వాక్యం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి, చూడండి, రేపేమి సంభవించిన మీకు తెలియదు.
అంతసేపు కలబడి అంతలో మాయమైపోవు ఆవిరి వెళ్తున్నదే. కనుక ప్రభు చిత్తమైతే ఇది అది చేతులని చెప్పుకోవడమేమో. హల్లెలూయా. ఈరోజులో ఇది మనం చేయవచ్చు. అంటే చింతించకుండా, అంటే మనసు కలిగి ఉండకుండా, కుటుంబాల గురించిన భారం బాధ్యత లేకుండా ఉండవని కాదు. కానీ ప్రభు చిత్తమైతే ద విల్ ఆఫ్ గాడ్, ప్రభు చిత్తమైతే ఇది అది చేయటము అని ఇలా చెప్పుకోవడం ఇది ఇది పరలోకపు మనస్సు. ప్రభు చిత్తమైతే వాళ్ళ సమయంలో ఇల్లు కట్టుకున్నారు. ప్రభు చిత్తమైతే దేవుడు మేలు చేస్తాడు. ప్రభు చిత్తమైతే పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసంతో కూడిన మాటలు పలుకుతూ ప్రతిసారి ప్రభు చిత్తమైతే ఆ మాటనే వాడి మన ముందు కొనసాగడము ఇది పరలోకపు మనస్సు. హల్లెలూయా. అంటే అది ఇది చేయాలి, అది చేయాలంటే ఓకే, కానీ ప్రభు చిత్తమైతే చేద్దాం. ఎందుకంటే రేపటి సంగతులు మనకు తెలియదు కదా, రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలిస్తే మనం అలిగాకుండా ఉంటాం. అందుకే ముందుగా ఏ సంగతులు తెలియపరచకుండా దేవుడు ముందుగానే అవి బహిరంగం కాకుండా జరిగేదంతా కూడా దేవుని చిత్తమే జరుగును కాక. రెండవదిగా పైనున్న వాటి రెండు మనసులు, ఒకటి భూ సంబంధమైన మనసుని, రెండవది పరసంబంధమైన మనస్సు. పరసంబంధమైన మనస్సు అంటే దేవుని యొక్క రాజ్యము నీతిని మొదట వెతకడము, పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెతకడము. అంటే ప్రతిరోజు మీరు పనులు వెళ్ళేటప్పుడు ప్రార్థన ద్వారా పనులు వెళ్ళడం, మరలా ప్రార్థన చేసుకోవడం, సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా మీ మనసు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పరసంబంధమైన మనస్సు ఉండదు కాక. భూ సంబంధమైన మనస్సు, పరసంబంధమైన మనస్సు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఇద్దరు తిరగలి విసురుతుందరు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు అంటారు. ఇద్దరు మనసు మీద పడుకొని ఉందరు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారంటే భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు, పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎత్తబడుతారు కాక. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము పరసంబంధమైన మనసు కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. అబ్రహాము ఈ లోకంలో ఉన్నప్పుడే అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డవాడు. ఎవ్రీథింగ్, తినడానికి తిండి, ధరించుకోవడానికి వస్త్రాలు ఏ తక్కువ లేకుండా జీవించిన అబ్రహాము ఇక పునాదులు గల పట్టణం కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడే ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆ రాజ్యాన్ని కడతాను, ఎప్పుడు నా తల్లి దగ్గర నేను ఉంటాను, నివాసం చేస్తానని అట్టి మనసు మనము కూడా ఈ చివరి దినాల్లో కలిగి ఉందము కాక. అందుకే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యంలో మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యంలో ఊరికి పోవత్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుతున్నా అంటాడు. చూడండి, ఊరికి పోవత్రోవ ఎరుగని వారే. లోకంలో ప్రజలు గురి గమ్యం తెలియని పరిస్థితుల్లో పరుగులెడుతూ ఉంటారు. బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుతూ ఉంటారు. బుద్ధిహీనులు ఒకసారి మీకు చెప్పారు. ఒకసారి ఒక రాజు నగరంలో ఒక జోకర్ ఉండేవాడు అక్కడ. జోకర్ అప్పట్లో రాజులు నిలబడి చేసే టైంలో ఒక జోకర్ ఉండేవాడు, కామెడీ చేసేటట్టుగా, అందరినీ నవ్వించేటట్టుగా. ఓ రాజు దగ్గర ఒక జోకర్ ఉంటే వాడందరినీ నవ్విస్తూ అతను చేసే చేష్టలకి, మాటలకి పక్కపక్కగా నవ్వుకుంటూ ఉండేవాడు. అతను ఒకసారి రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు అన్నాడట, ఒరే తిక్కలోడా, మెంటలోడా, బుద్ధిహీనుడా, నువ్వు వెర్రోడు కదా, తిక్కలోడు కదా అన్నట్టు మాట్లాడి ఒక కర్ర ఇచ్చాడట. ఈ కర్ర తీసుకో, నీకంటే ఫులిష్ అని, నీకంటే బుద్ధిహీనుడు ఎవడైనా ఉంటే వాడికి కర్ర ఇవ్వు అని చెప్పాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి రాజు మరణ పడకలో ఉన్నాడు.
మరణ పడకల్లో ఉంటే ఆ సమయంలో ఈ జోకర్ ఇతను చూడటానికి వచ్చాడట. రాజా బాగున్నావా? బాగున్నాను, బాగానే ఉన్నాను, కానీ ఒకవేళ ఈ సమయంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాననే ఒక ఆలోచన నాకు ఏం అర్థం కావట్లేదు అన్నాడట ఆ రాజు ఆ జోకర్తో. ఈ క్షణం ప్రాణం వదిలితే నేను ఎక్కడికి వెళ్తానో నాకే అర్థం కావట్లేదు, పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్తానా, నాకే తెలియట్లేదు అని అయోమయంగా మాట్లాడుతూ ఉంటే ఆ రాజు దగ్గరికి ఆ జోకర్ కర్ర తీసుకొచ్చి, ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు బుద్ధిహీనుడివి అని చెప్పి నీవు నాకు కర్ర ఇచ్చి వెళ్ళావు కదా, ఇదిగో ఈ కర్ర నువ్వే తీసుకో, నాకంటే బుద్ధిహీనుడు నువ్వే ఫినిష్ పర్సన్. ఎందుకంటే చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తాననే ఒక నమ్మకం నాకుంది, కానీ నీకు లేదు కదా, కాబట్టి నాకంటే బుద్ధిహీనుడు నువ్వే అని చెప్పి ఆ కర్ర అతనికి ఇచ్చాడంట. అంటే ఆ జోకర్కి పరలోకానికి వెళ్తాను అనే ఒక నిరీక్షణ ఉంటే రాజుకు లేదు. ఈ రోజుల్లో పరలోకపు మనస్సు అంటే ఏంటో తెలిసిన, ఈ క్షణం కడుపు వస్తున్నా దేవుడి రాజ్యంలో ఉంటాను అనే ఆ నిరీక్షణతో ఉండే మనస్సే పరలోకపు మనస్సు. హల్లెలూయా. అట్టి మనస్సు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉంటాము కాక. మనం చనిపోయేటప్పుడు కన్ను మూసిన తర్వాత ఏది మన వెంట తీసుకొని వెళ్ళలేము. మా మధ్య ఒక ఆయన చనిపోతే పాస్టర్ గారు ఏం కావాలి, దీనికి ఏం తీసుకురమ్మంటావు అన్నాడు. చనిపోయిన మనిషికి ఏం కావాలి? ఆ అమ్మాయికి తల్లిబిడ్డ తీసుకురావాలి. ఆ వైట్ బట్ట కూడా తీసుకొచ్చి చుట్టి సమాధిలో పెడితే అది కూడా కొద్ది రోజులకి అది కూడా మట్టికి మట్టి అయిపోయింది. ఇలా మనిషి లోకంలో ఉన్నంత వరకే. కానీ ప్రేమల వల్ల మనమైతే ఈ లోకంలో ఉన్నప్పుడే కనుమూసిన మనుషుడు యేసుతో నేను ఉండాలి, ఆయన రాజ్యంలో నేను నా కుటుంబం ఉండాలి ఆయన అనే ఆ మనసు మనమందరం కలిగి ఉందాము కాక. ఎందుకంటే యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే మనసు కలిగిన వాడు. నేను తండ్రి వద్ద నుండి ఇక్కడ ఈ లోకానికి వచ్చాను, మళ్ళా తండ్రి వద్దకే వెళ్ళవలసిన వాడును అని ఎరిగి ఉన్నారు యేసయ్య. మనం ఈ లోకంలో కొంతకాలమే జర్నీ, లైఫ్ ఇస్ లైక్ ఏ జర్నీ అంటారు. కొంతకాలం మనం ప్రయాణము. అందుకే ఎవ్రీ సంఘానికి పౌరుగా చెప్తారు, మనం యాత్రికులము ప్రయాణికులము. ఎంతకాలం జర్నీ? 50 years, 60 years, 70 years అంటారు. ఇప్పుడు 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఎలా షుగర్ వచ్చింది ప్రార్థనకి, బీపీ వచ్చింది ప్రార్థనకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చూడండి, ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. కానీ ప్రేమ వాళ్ళ కొంతకాలం ఉన్నా కూడా ఈ లోకంలో మనం కొంతకాలం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి ఉండగా యేసు కొరకు మనము పరలోకపు మనస్సు కలిగి ఉండము కాక. రెండవదిగా యోహాను సువార్త 13:8 పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను చూడండి. యేసు చెప్తున్న మాటలు 13:8 యేసయ్య పేతురు అంటాడు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు. కల్వారి సిలువ వేయబడటానికి ముందుగా యేసయ్య శిష్యుల పాదాలను కడిగాడు. నీ పాదం నేను కడగబోతున్నానంటే నీవెన్నడూ నా పాదములు కడగరాదని చెప్తున్నాను. చూడండి, అప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్ను కడుగలేదా, నాతో నీకు పాలు లేదు. చూడండి, ఇది ఏ మనసుతో యేసయ్య చేశాడు? పాదములు కడగడం ఆ రోజుల్లో కొన్ని సంఘాలు చేసేవాళ్ళు. ఇప్పట్లో అప్డేట్ అయ్యారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఏది వాళ్ళు చేయట్లేదు. పాదాలు కడగడం అంటే ఒక మాదిరి, ఒక తగ్గింపు, సంఘంలో కలిగి ఉండాలి, ఒక యూనిటీ అని అనుకోవాలి. కానీ ప్రేమల వల్ల యేసయ్య శిష్యులతో పేతురుతో అంటాడు, నేను నిన్ను కడగనీయడం, నాతో నీకు పాలు లేదు. పరిశుద్ధమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్య ఈ మాటలు చెప్పారు. హల్లెలూయా. కడగడం, స్నానం చేస్తారు,
ఎందుకు? దేహానికి శుద్ధీకరణ అవసరం. స్నానం చేసుకోకుండా ఒక 2-3 రోజులు ఉండండి, అన్నిటిగా ఉంటుంది. శుద్ధీకరణ అనేది శరీరానికి ఎంత అవసరమో ఆత్మకు కూడా శుద్ధీకరణ అవసరం. హల్లెలూయా. శుద్ధీకరణ అవసరం, లేకపోతే అపవిత్రత. యేసయ్య పరిశుద్ధమైనటువంటి మనసు కలిగి మాటలు చెప్పాడు. సంఘానికి దేవుడు చెప్పిన మూల ఉపదేశం ఏంటంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైనది. ఈ మాట సంఘానికి దేవుడు చెప్పిన మూల ఉపదేశంలో ఉన్న ముఖ్యమైన మాట. అంత పరిశుద్ధంగా ఎవరు ఉండగలరండి? అంత పరిశుద్ధంగా ఎవరు ఉండగలరు అనేవాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య మాటలు చూపెట్టాడు కాబట్టి ఆయన వలె మన పరిశుద్ధంగా జీవించగలము. హల్లెలూయా. తీర్మానాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించగలము. తీర్మానాన్ని బట్టి. తీర్మానం లేకపోతే పరిశుద్ధంగా జీవించలేము. తీర్మానం ఏదైనా కొన్ని కార్యాలు అపవిత్రపరుస్తూ ఉన్నాయి, బలహీనపరుస్తూ ఉన్నాయి. ఉదాహరణకి త్రాగుడుపోతాడు అన్నాడు, నేను ఇక మీద త్రాగను అనే ఒక తీర్మానంతో ఉంటే అతడు ఆ త్రాగు అలవాటులో పడకుండా జాగ్రత్తగా ఉండగలరు. తీర్మానం కలిగి ఉన్న కొద్ది రోజులు సాతాను గడిపి చేసినప్పుడు మళ్ళా బలహీనతలు పడేటట్టు క్రియ చేస్తాడు. కానీ పడిపోకుండా జాగ్రత్త పడాలి. తీర్మానాన్ని బట్టి పరిశుద్ధతను జీవించగలమండి. కనుక పరిశుద్ధత అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి సంబంధించింది. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరములను ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకోవద్దు అంటాడు. శరీరానికి పట్టిన అపవిత్రత శుద్ధీకరించుకోవడం, ఆత్మకు కలిగిన కల్మషాన్ని కూడా శుద్ధీకరించుకోవడం, మిమ్మల్ని పవిత్రులుగా చేసుకోవద్దు అంటాడు. ప్రేమిల వల్ల శరీరానికి ఎంత శుద్ధీకరణ అవసరమో ఆ ఆత్మకు కూడా శుద్ధీకరణ అంతకంటే గొప్ప అవసరం. ఎందుకంటే యేసయ్య పైరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ మన హృదయం అంతరంగాన్ని చూసేవాడు. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా పాపి నేను నన్ను క్షమించయ్యా అని ప్రతిసారి కన్ఫెస్ చేసుకొని విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలన్నీ ఒక్కొక్కటిగా మనం ధరించుకున్నాము కాక. సంవత్సరాలు గడిచే కొద్ది, రోజులు గడిచే కొద్ది ఉన్న స్థితిలోనే మనం ఉండకూడదు. రోజులు 2 సంవత్సరాల విశ్వాసి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల విశ్వాసి అన్నప్పుడు వాళ్ళలో ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎంత ఉండాలో ఆలోచించండి. స్పిరిచువల్ గ్రోత్ అనేది వెనువెంటనే కనబడాలి. 20-30 సంవత్సరాల విశ్వాసి అంటే ఆత్మీయత అనేది వెనువెంటనే ప్రజలు కనుగొనేటట్టుగా, తోటి విశ్వాసం కనుగొనేటట్టుగా ఉండాలి. అందుకే అంటూ ఉంటారు, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యము అంటారు. మనం 2 సంవత్సరాల మందిరానికి వచ్చామనేది ముఖ్యం కాదు, కానీ ఎంత ఆత్మీయంగా ఎదిగామో, మన ద్వారా ఎంతమంది ఆ ఆత్మీయతలో వర్ధలించి ఉన్నారు, అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రేమిల వల్ల యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన హృదయం అంతరంగాన్ని చూసేవాడు. కనుక సంవత్సరాలు గడిచిపోతుంది ఆత్మీయతలో సంఘస్థులందరూ పవిత్రంగా ఎదుగునట్లు ప్రభు సహాయం చేయను కాక. వ్యక్తిగతంగా పౌలు అంటాడు, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళే భయంతో, ప్రభు నన్ను మీరు సర్చ్ చేయండిగా. శుద్ధీకరణలో ఉంటున్న ముఖ్యమైన మాట, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో. ఏ కాడికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తప్పులు మోపుకుంటూ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా చెప్పుకుంటూ కాలం గడపడం కంటే, ప్రభు మీరు ఆకడ సమీపించిందయ్యా, నన్ను మీరు సర్చ్ చేయండి అయ్యా, నా బ్రతుకులు మీరు సర్చ్ చేయండి అయ్యా అని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ వెళ్ళాలి.
నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, 10,000 సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడు చూసిన ఫోన్ ఇట్లాగే పెట్టుకున్నాను. ఆడ గురించి ఈడ గురించి ఆడ గురించి పాటన్నా అంటుంది. నేను ఆ మార్గం వెళ్తున్నాను, ప్రైజ్లాడన్నా ప్రైజ్లా అంటుంది. మళ్ళా ఫోన్ ఇట్లాగే మాట్లాడు. 10 రోజులకి ఇక్కడ గడ్డ వచ్చేసి అన్నా గడ్డ వచ్చింది, ప్రార్థన ఏం గడ్డ? నేను అనుకున్నాను బ్యాడ్ రిపోర్ట్ అంతా ఇక్కడ అన్ని స్టాక్ అయిపోయింది మాకు. బ్యాడ్ రిపోర్ట్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ విమర్శిస్తూ అవసరమా? సంఘంలో ఇవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అందుకే కొందరు ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటారు, కొందరు మందిరానికి రాలేకపోతూ ఉంటారు. అందుకే సంఘానికి వచ్చినప్పుడు నేను నా యేసయ్య ప్రార్థన మందిరము ప్రార్థన చేసుకుని నన్ను పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి. ఇతరుల బలహీనతలను పాయింట్అవుట్ చేసుకోకూడదు. సంఘాల్లో దేవుని ప్రజలు ఆత్మీయతలు ఎదగకపోవడానికి గల కారణం ఇదే. సంఘానికి వచ్చిన వాళ్ళు సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. కానీ ఆ మధ్య కొంతమంది అమరక్కలు ఉన్నారట. పలానా విషయం తెలుసా, నీకు చర్చలో జరిగింది అన్నదంట. పోయిన వారం రాలేదమ్మాయి, అందుకే నాకు తెలియదు. అంటే సంఘానికి వచ్చింది, సంఘంలో ఎవరు జీవితంలో ఏ కుటుంబంలో ఏం జరిగిందో వీటిని కనుగొనడానికే వచ్చేవాడు కుప్పలు ఉన్నారంట. చూడండి, అలా మనం ఉండకూడదు. హల్లెలూయా. రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది భక్తి అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇది ఒక పరిశుద్ధమైన కుటుంబం. నేను ఎక్కడి నుంచో వచ్చాను, మీరు ఎక్కడి నుంచో ఇక్కడ గ్యాదర్ అయ్యారు. మనమందరం ఒక పరిశుద్ధమైన కుటుంబం. ఒక కుటుంబం అన్నప్పుడు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే వాటిని సరి చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధపరచుకుని మంచి మనసాక్షితో ఉన్నప్పుడు విమర్శించిన వాడు తీర్పులోకి వస్తారు, తప్పుగా మాట్లాడిన వాడు తీర్పులోకి వస్తారని బైబిల్ చెప్తుంది. అందుకే పౌలు అంటాడు, మీరు ఎవరిని తీర్పు తీర్చుకుని విమర్శించుకుని నేను ఎలా ఉన్నానో ప్రభు నన్ను మీరు సరిచేయగా, నన్ను మీరు సరిచేయండి అని ఎవరికి వాళ్ళే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని ప్రభు యొక్క రాకడపై మన సంఘం సిద్ధపడదు కాక. ఒకటి, యేసయ్య లోకంలో ఉన్నప్పుడు పరలోకపు మనస్సు కలిగి ఉన్నారు. రెండవది, పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు. మూడవదిగా 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూడండి. వారి పాదములు కడిగి పై వస్త్రము వేసుకున్న తర్వాత చూడండి, 13వ అధ్యాయం 12వ వాక్యంలో వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత, చూడండి అక్కడ వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత, పాదములు కడగడం 14వ వాక్యంలో మీరు చూస్తే, బోధకుడనియు ప్రభువునియు నేను మీ పాదములను కడిగిన మీరులో ఒకరి పాదములున్నప్పుడు, చూడండి కడుగవలసినది హంబుల్నెస్, ఒక తగ్గింపు కలిగిన మనస్సు అక్కడ యేసయ్యలో కనబడుతుంది. తగ్గింపు కలిగిన మనస్సు. వారి పాదములను కడిగి, చూడండి యేసయ్య శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నారు. ఎంత గొప్ప దీనంతో యేసయ్యలో కనబడుతుందో చూడండి. యేసయ్య, అందుకే బైబిల్ చెప్తుంది, తమను తాము హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చింపబడదు అని. లోకంలో మనం గమనిస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళు చిన్న చిన్న పేపర్ వేసుకొని బ్రతికిన వాడు కోటీశ్వరులు. కోల్గేట్ పేస్ట్, ఇంకా కొంతమంది ఉన్నారు చిన్న జాబ్ చేసుకొని పని చేసుకున్న వాడు కోటీశ్వరులు అయిపోయారు. దీని స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు వాడు. అదొక భాగం లోకానికి వెళ్తే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నాకున్నవన్నీ కూడా పెంటకు సమానం నేర్చుకున్నాను అంటాడు. అపోస్తలుడైన పౌలు గమాలీయుల దగ్గర ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు. ఆ తర్వాత
సంఘాలు నిర్మించి సంఘానికి చెప్తున్న మాట, నాకున్నవన్నీ కూడా వ్యర్థముగా పెంటతో సమానం చేస్తున్నాను అంటే ఒక ప్రౌడ్నెస్ కాకుండా, గర్వంతో కాకుండా, ఏసై ఎవరో తెలుసుకునే నిమిత్తమే నాకున్నవన్నీ కూడా వాటిని పెంటతో సమానం చేస్తున్నాను, క్రిస్తే గొప్పవాడు అని హెచ్చిస్తూ ఉన్నాను. లోకరీతిగా చదువుకున్న చదువు, డబ్బు, ఆస్తి ఇవన్నీ ఒక రోజున నశించిపోయేవి. అవి ఒక వ్యక్తిని గొప్పతనానికి తీసుకొచ్చినా కూడా చనిపోయిన తర్వాత అవి ఏవి మనకి పనికిరావు. లోకరీతిగా గనులైన వాళ్ళు, గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ తగ్గింపు గల మనసు దేవుడు సంఘంలో ఉన్న అందరికీ దయచేయను గాక. నాకంటే నా తోటి విశ్వాసి గొప్పవాళ్ళే ఉండాలి, నాకంటే నా తోటి విశ్వాసి అనే ఆ అనుభవంలోనికి రాగలిగితేనే సంఘంలో మీరు చక్కగా పరిచయం చేసుకొని ముందుకు కొనసాగలరు. ఎంతకాలమే చర్చకొచ్చి నువ్వేంటి అన్నట్లు కాకుండా నాకంటే నా తోటి విశ్వాసం. సంఘంలో ఎక్కడ ప్రౌడ్నెస్, గర్భానికి చోటు ఇవ్వకుండా ప్రేమ వాళ్ళ తగ్గింపు కలిగి మీరు పరిచర్య చేస్తూ ఉన్న చిన్న పరిచర్య ఆదివారమైన, శనివారమైన, బుధవారమైన ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఏదైనా ఒక పరిచర్య ఉన్నా సేవకులు చెప్పినట్లుగా మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, అది ఆ తగ్గింపు గల మనసును బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించుదురుగాక. నాకంటే నా తోటి విశ్వాసి ఘనముగా ఉండాలనే ఆలోచన రావాలి. దీన మనసు, తగ్గింపు కలిగినటువంటి మనస్సు యేసయ్య లోకంలో ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 11:28 వాక్యంలో ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చిన సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. 29వ వాక్యాన్ని చూడండి. నేను సాత్వికులను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాళ్ళు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. చూడండి, ప్రాణానికి విశ్రాంతి ఎప్పుడు ఆయన ఎంత మనం నేర్చుకుంటూ రావాలి. ఈ పరీక్షల్లో మేము కూడా ఒక ఉన్నతమైన అనుభవంలో నేను గొప్ప అని ఎప్పుడూ కూడా మేము అనుకున్న వాళ్ళం కాదు. మా పరిచయం చేస్తూ ఉంటాం, మరులు కూడా చేసుకుంటూ ఉంటాం. ఒకసారి వచ్చి ఇక్కడ పాస్టర్ గారు ఎవరు అని నన్నే వచ్చి అడిగిన వాడు ఉన్నారు. అక్కడక్కడ పరిచయంలో కొనసాగుతున్నప్పుడు పాస్టర్ గారు ఎవరు ఇక్కడ అని మమ్మల్ని వచ్చి అడుగుతారు. మేమేనండి అంటే పెద్ద పాస్టర్ అని చెప్పి పెద్ద సింహాసనం వేసుకొని కూర్చోవు కదా. మాదిరి మేము ఆ విధమైన అనుభవంలో కొనసాగుతున్నప్పుడు మీరు కూడా యేసుని మనం అనుసరిస్తున్న ప్రజలు కాబట్టి యేసుని దగ్గర నుండి మనం నేర్చుకుంటున్న అనుభవాలు ఇవన్నీ ఒక తగ్గింపుతో కనుక ఈ పరీక్షలు యేసుని గారు మాకు నేర్పించింది అంతే. మొదట పరిచయం చేయండి. తద్వారా ఆ దీనత్వాన్ని కూడా నేర్చుకోగలుగుతూ ఉన్నాం. సంఘంలో అట్టి దీన మనస్సు ప్రతి ఒక్కరూ కలిగి ఉండదు కాక. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యంలో చూడండి. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయమన్నది, మాదిరిగా ఇలా చేసింది. చూడండి, యేసు ఈ లోకములో చేసిన ప్రతి కార్యం అది మాదిరిగా ఉన్న నిమిత్తమై మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని మాదిరిగా ఉంచుకోవాలి? యేసయ్యనే మాదిరిగా ఉంచుకోవాలి. యేసయ్యనే, మనుషులను కాకుండా, వాళ్ళను కాకుండా, వీళ్ళను కాకుండా, వాళ్ళ వలే నేను ఉండాలి, వీళ్ళ వలే నేను ఉండాలి అనకుండా యేసయ్య వలే మనం ముందుకు కాక. అంటే ఆయన చూపించిన మాదిరికరమైనటువంటి జీవితం. మాదిరికరమైన జీవితం అంటే యేసయ్య ఆయన దేవుని కుమారుడు ఉండి కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్మం అక్కర్లేదు, అయినా కూడా మనకు మాదిరి చూపించడానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. ఆ తర్వాత శోధింపబడ్డారు, శ్రమలు అనుభవించారు. మనకు కూడా శ్రమలు వస్తాయి. ఇవన్నీ యేసయ్య జననం మొదలుకొని మరణం వరకు ఈ లోకంలో చూపించిన ప్రతి మాదిరి మనము కూడా అనుసరించి నడుతుము కాక. ఒకసారి యేసుక్రీస్తుని ఇద్దరు వెంబడించారు. బోధపడానికి ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారు వాళ్ళు. ఈయనకేదో ఒక పెద్ద ప్యాలెస్, ఒక పెద్ద బంగ్లా ఉందేమో, అక్కడికి వెళ్తున్నాడు ఇంటికి.
అప్పుడు యేసు అంటాడు, నక్కలకు పొయ్యిలను ఆకాశ పక్షులకు గోళ్ళను ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టుగా స్థలం లేదు. చూడండి, కొన్నిసార్లు అవి లేవు ఇవి లేవు అని మనం బాధపడటం కంటే మీకున్న స్థితిలోనే మీరు సంతృప్తి చెందుతారు కాక. కొన్నిసార్లు అవి కావాలి ఇవి కావాలి అని అప్పులు చేసి ఇల్లు కొనేవాళ్ళు ఉన్నారు, కారు కొనేవాళ్ళు ఉన్నారు. ఓకే, కొన్నిసార్లు అవసరాలు ఉంటాయి, కానీ సాధ్యమైనంత వరకు నా అనుభవాన్ని బట్టి చెప్తాను, ఎక్కడ ఎవరు అప్పులు చేసుకోకూడదు. చేతుల కష్టాలతో వడ్డీలు పాలైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాసం బాధపడుతూ ఉంటారన్నా, నెల అవ్వగానే ఈఎంఐ కట్టలేకపోతున్నాను. ఇల్లు తీసుకున్నారు అప్పు, కారు తీసుకున్నారు అప్పే. అలాంటి సమయంలో సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. గుడిసెలో ఉన్నా కూడా, గచ్చినీళ్ళు తాగినా కూడా మీరున్న స్థితిలోనే మీరు సంతృప్తి చెందుదురు కాక. అది యేసే చెప్పిన మాట, నేను చెప్పట్లేదు. సొంతంగా మీరున్న ఏ స్థితిలో మీరున్నారు ఆ స్థితిలోనే సంతృప్తి చెందుది అని బైబిల్లో రాయబడింది. యేసయ్య ఈ లోకంలో ఆయన మాదిరి చూపెట్టాడు. మనకు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇలా ఎదుర్కోవాలి, చేయించాలి. ప్రతిదీ మాదిరి. మీ పిల్లలు మీ మాదిరి అనుసరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎంత మీ ప్రవర్తన కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారని బైబిల్లో రాయబడింది. మాటలు, ప్రవర్తన, ఎవ్రీథింగ్, ప్రతిదీ. మీరు మాట్లాడే మాటలు మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఎదుట మీ మాటలు, ప్రవర్తన, ప్రతిదీ వాళ్ళకి ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ మాదిరిని మీ పిల్లలు అనుసరించి నడిచి ఆశీర్వాదకరంగా ఉంటారు కాక. ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు చూడండి, కదిలించి చూడండి, పిల్లలు ఎంత అప్డేట్ అయి ఉంటారు. ఒక పుట్టోని అడిగారా, నాతో పాటు విసుకుని రారంటే సెల్ఫోన్ ఇస్తావా వస్తాగా అంటాడు పుట్టోడు. ఇంత లేడు 50 పిల్లలు, సెల్ఫోన్ ఇస్తావా వస్తాగా అంటాడు. వాడు సెల్ఫోన్ కావాలి, అప్డేట్ అవుతున్నారు పిల్లలు. అప్పుడు వాళ్ళ ఎదుట పెద్దలైన మీరు ప్రవర్తనలో, మాటల్లో, ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, మీరు వాళ్ళకి ఒక మంచి మాదిరి చూపగలుగుతారో, మీకంటే ఇంకా గొప్పవాళ్ళుగా సంఘంలో సాక్షిగా ప్రభు నిలవబెట్టుతారు కాక. యోహాను సువార్త ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తులుగా చేసుకోను, అనగా శిలువ మరణం పొందినంతగా. చూడండి, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపి ఇది తగ్గించుకోలేను. ఇది యేసు చూపినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకోను. కనుక ప్రియమైన వాళ్ళరా, యేసయ్య చూపిన మాదిరి ఆయన వలే జీవించాలి, ఆయన చూపించిన మాదిరిని మనం అనుసరించాలి అనే ఆ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ నడిపించబడతారు కాక. యేసయ్యని మనం ఫాలో అవ్వాలి, కానీ వాళ్ళు వీళ్ళని ఫాలో అవ్వాలి. యేసయ్యనే, ఆయన చూపించిన మాదిరే శ్రమపడే మనసు, తగ్గింపుగలిగిన మనసు, దీన మనసు, దైవికమైన ప్రేమ. చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఇది క్రొత్త ఆజ్ఞ మీకు చూస్తున్నాను. చూడండి, ఇది యేసు చూపిన 5వ మనస్సు. ఒకటి పరలోకపు మనస్సు, 2వది పరిశుద్ధమైన మనస్సు, 3వది దీన మనస్సు, 4వది మాదిరికరమైన మనస్సు, 5వది ప్రేమ కలిగి ఉండే మనస్సు. యేసయ్య అంటారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. చూడండి, ఇది ఒక దైవికమైన ప్రేమ. రకరకాల ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్న ప్రేమ ఉంది, భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమలన్నిటికంటే సంఘంలో వచ్చిన దైవికమైన ప్రేమ ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు కాక. ఇది డివైన్ లవ్. యేసయ్య మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటుంది. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉంది.
వాళ్ళు కాకినాడ అయితే గోవాలో స్థిరపడి ఒక పాప ఒక కుమారుడు, భర్త క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. వాళ్ళని ఆదరించడానికి ఎవరు లేరు, ఆ గోవాలో ఎవరు ఉంటారు. అయితే పాత విశ్వాసం, 15 సంవత్సరాల విశ్వాసం. వాళ్ళ యజమానులు చనిపోయిన తర్వాత సంఘస్థులే సేవకులకు మేమే ముఖ్యంగా తోటి విశ్వాసులు వెళ్ళి ఆదరించి పలకరించి వాళ్ళ ఇంటి దగ్గర కొడుకు ఏర్పాటు చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని అందరూ పలకరించి ప్రేమతో మాట్లాడేసరికి ఆ సోదరి చాలా సంతోషపడింది. సాక్ష్యం చెప్పింది, అన్నా రక్త సంబంధికులు బంధుమిత్రుల మధ్యలో లేని ప్రేమ సంఘంలో ఉంటున్న తోటి విశ్వాసులు చూపించారు. కాబట్టి మేము దిగులు పడము, ఎవరు లేదు అని చెప్పి వెళ్ళిపోదాం ఆంధ్రాకి అనుకున్నాం, కానీ ఇక్కడే ఉంటాము అని చెప్పి వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. ఎందుకు మాట చెప్తున్నానంటే తోటి విశ్వాసులు ఎవరైనా బలహీనంగా విరుకుమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని గమనించి ఆదరించగలగాలి. ఇది దైవికమైన ప్రేమ. ఎవరైనా ఉంటే నాకు ఎందుకులే అన్నట్టు కాకుండా, ఆ మధ్య ఒక సంఘ పెద్ద కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా అదే మాట్లాడినాడు, అన్నా రక్త సంబంధికులు బంధుమిత్రులు కూడా ఎవరు రాలేదు చూడాలి. సంఘంలో ఉన్న తోటి విశ్వాసులు వచ్చి పలకరించి కొద్దిగా డబ్బులు చేతులు పెట్టి బియ్యము పప్పు ఇంకా రేషన్ ఇచ్చి వెళ్ళారన్నా. ఎందుకంటే చూడండి, ఇది దైవికమైన ప్రేమ అంటారు. హల్లెలూయా. తోటి విశ్వాసిని ప్రేమించే అనుభవం, ఆదరించే అనుభవం సంఘంలో ఇది ఒక ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఎవరు ఎలా ఉంటే నాకు ఎందుకులే అని కాకుండా ఇది ఒక ఆత్మ సంబంధమైన ఐక్యత, శరీర సంబంధమైన ఐక్యత కంటే అక్షయ అనుబంధం ఇది. ఈ అనుబంధం, శరీర సంబంధమైన అనుభవాలు తెగిపోతూ ఉంటాయి, కానీ ఇది అక్షయ బంధాన్ని ఎవరు కూడా తెంచలేరండి. హల్లెలూయా. అందుకే గారు ఆ పాట రాస్తారు, అక్షయ అనుబంధము. శరీర సంబంధమైన రక్త సంబంధికులు బంధుమిత్రులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దూరం అవుతారు, కానీ ఈ సంఘంలో ఉంటున్న ఈ ఆత్మ సంబంధమైన ఐక్యతని ఎవరు కూడా దూరం చేయలేరు. కాబట్టి సంఘంలోకి వచ్చిన మీరు ప్రతి ఒక్కరు సంఘంలో స్థిరపడి బలపరచబడుదురు గాక. సంఘానికి వచ్చిన మీరు దైవికమైన ప్రేమ కలిగి ఉందరు గాక. యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఆయన మనల్ని ప్రేమించి మన పాపాలను క్షమించాడు. కాబట్టి మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూడండి 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎదురు నిత్య జీవం ఉండదని ఎరుగుదము. చూడండి, సంఘానికి మనం దైవికమైన ప్రేమ కలిగి ఉండడానికి వచ్చాం. అయితే ఏ సహోదరుని ద్వేషించకూడదు. ద్వేషించేవాడు నరహంతకుడు. సాధారణంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు హత్య చేశారు, నరహత్య చేశారంటారు. కానీ బైబిల్ లోతుగా ఒక స్పిరిచువల్లో ఉన్నటువంటి ఒక ఆత్మీయ లోతైన అనుభవాన్ని బైబిల్లో తెలియజేస్తున్నారు. తన సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు. చూడండి, అలాంటప్పుడు మీరు ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నారు? ఎవరి మీద పగ కలిగి ఉన్నారు? నాకైతే తెలియదు. మీరు ఆలోచించుకొని ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నారో, పగ కలిగి ఉన్నారో వారిని క్షమించి సాధ్యమైనంత వరకు అందరితో మీరు సమాధానంగా ఉండదు కాక ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళ వాక్యం ప్రార్థన చేసుకుంటారు.